Hi viewers, welcome to TV1 College Style. మన కాలేజ్ స్టైల్ వచ్చేసి బండ్లగూడ దగ్గరలో ఉన్న శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నామండి. సో మీకు తెలుసు మన కాలేజ్ స్టైల్లో డిఫరెంట్ రౌండ్స్ అన్నీ ఉన్నాయి. సో అలాగే ఈ రోజు ఈ స్టూడెంట్స్ డిఫరెంట్ రౌండ్స్ ప్లే చేస్తాను, అలాగే ఆడతాను, ఆడిపిస్తాను. సో జస్ట్ లెట్ us see. ఇప్పుడు మనం శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్ సార్ వినయ్ కుమార్ రెడ్డి సార్తో ఉన్నాము. సార్ ఫ్యూ థింగ్స్ అబౌట్ ది కాలేజ్. ఈ కాలేజ్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశము హైదరాబాద్ వాసులు ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర ప్రదేశాలకు మైగ్రేట్ కాకుండా ఉండడానికి ఇతర రాష్ట్రాలలో ఉన్నట్టు ఒక మంచి క్యాంపస్ను స్థాపించడం జరిగింది. ఇది మేము కూడా అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ అన్నీ తిరిగి వచ్చి ఆడ కల్చర్ ఏంది, వాళ్ళ ఫెసిలిటీస్ ఏంటి, స్టూడెంట్స్కి ఏది అందుబాటులో ఉంటే ఎలా ఇది అవుతారు అనే దానికి బాగా అధ్యయనం చేసి స్థాపించడం జరిగింది ఇది. అండ్ ఫస్ట్ వాళ్ళు తల్లిదండ్రులు కోరేది ఫ్యాకల్టీ అండి. ఫ్యాకల్టీ ఏడ బాగుంటే అక్కడికి వెళ్ళడానికి ఎంత దూరం చెట్టు కింద చెప్పిన పరులే మంచి టీచర్ కావాలనే కాన్సెప్ట్లో ఉంటారు ఏ తల్లిదండ్రులు కానీ. అది మేము పరిపూర్ణంగా అంత ఐఐటిని తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం అదండి. రానున్న ఇంకా 3-4 సంవత్సరాల్లో ప్లేస్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మా పిల్లలే మా భవిష్యత్తు నిర్ణయిస్తారు దీనికి. అది 100% మాకైతే ఆ కాన్ఫిడెన్స్ ఉంది టాప్ 10లోకి వెళ్తామని. ఈ శ్రేయస్ కాలేజ్ తరఫున మొత్తం మేనేజ్మెంట్, ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ తరఫున TV1కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, లంచ్ చేశారా? సో ఇంతేనా మీ స్ట్రెంత్? ఒక్కసారి గట్టిగా మీ శ్రేయస్ కాలేజ్కి హాయ్ చెప్పండి. చూసాను చాలా ఇప్పుడిప్పుడే కాలేజ్లోకి అంటారు అందరూ. ఫస్ట్ గర్ల్స్ లో యూ టెల్ మీ యువర్ నేమ్. మోనికా. మోనికా, నీ హాబీస్ ఏంటి? సింగింగ్, దట్స్ ఇట్. అంతే ఇంకా ప్లేయింగ్. ఒక మంచి పాట పాడు. పాదమెటు పోతున్నా, పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా, తోడురానా, చిన్ని ఎడబాటైనా, కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా. అవును, నాకు వచ్చిన డౌట్, ఆ అమ్మాయి పాట ఆపేయాలని క్లాస్ కొడుతున్నారా? ఆ అమ్మాయి పార్లమెంట్ అనగానే క్లాస్ కొడుతూనే ఉన్నారు. అంటే బేసికలీ మా బాయ్స్ ఆపాలని చెప్పి కొడతారు కదా. ఓహో, అంటే శ్రేయస్ కాలేజ్ లో ఎంజాయ్ చేస్తారు అన్నమాట. ఓకే ఫైన్. అండ్ నెక్స్ట్ యూ కమ్అట్, యువర్ నేమ్? శ్రీవల్లి. శ్రీవల్లి, నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్. నువ్వు ఫస్ట్ టైం కాలేజ్లోకి ఎంటర్ అయ్యావు కదా, ఫస్ట్ బిల్డింగ్ చూడడానికి నీకు ఏమనిపించింది? ఇంజనీరింగ్ కాలేజ్ ఫిదా. అంటే కాలేజ్ బిల్డింగ్ లేక అబ్బాయిలు చూసా? అయ్యా బాయ్స్, ఇది మీకు ఇంత షేమ్ అంత లేదు అంట. నేను బాయ్స్ ని చూడలేదు యాక్చువల్లీ. క్యాంపస్, ఫ్యాకల్టీ అండ్ ఎక్సెట్రా. మాకు స్టడీసే కాదు, వి హావ్ అన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఈవెన్. లైక్ దిస్. yes sir. ఓకే, నీ కాలేజ్ లో నీ అడ్డా ఏది? క్యాంటీన్ ఆబ్వియస్లీ. యా. ఓకే ఫైన్. నెక్స్ట్ నీ పేరేంటి? ఆదిరా. అండ్ నీ హాబీస్? ఎంజాయ్ మ్యూజిక్, డాన్స్. ఓకే, ఇప్పుడు నువ్వు నైట్ పడుకుంటావు కదా, మార్నింగ్ తెలుగు. ఐఎమ్ ఫ్రమ్ కేరళ. యూ ఫ్రమ్ కేరళ? ఓకే, నాకు ఇలాంటి అమ్మాయిలే కావాలి. ఫైన్ ఇట్ అవుట్. ఓకే, అండ్ యూ డోంట్ నో తెలుగు రైట్? యూ డోంట్ ఎనీథింగ్ తెలుగు? ఈవెన్ సింగిల్ వర్డ్? కొద్దిగా. ఓకే, నేను నేర్పిస్తాను, డోంట్ వరీ. ఇప్పుడు నేను కొన్ని చెప్తాను, నేను వాట్ ఎవర్ ఐ సే జస్ట్ ఫాలో మీ. ఓకే, ఇన్ తెలుగు. ఇక్కడ ఎవరు హెల్ప్ చేయొద్దు, గర్ల్స్ ముఖ్యంగా. మా శ్రేయస్ కాలేజ్ చాలా మంచిది. టీచర్స్ మంచి వాళ్ళు, ప్రొఫెసర్స్ మంచి వాళ్ళు, అబ్బాయిలు చాలా చాలా మంచి వాళ్ళు. అసలు మాటల్లో చెప్పలేను వాళ్ళ గురించి నేను. మీరు ఎవరు చెప్పొద్దు, నేను దండం పెడుతున్నావు చేసా. బాయ్స్ చెప్పు. అబ్బాయిలు చాలా చాలా మంచి వాళ్ళు. ఆ అబ్బాయిల కంటే నా ముందున్నవాడు ఇంకా మంచివాడు. చెప్పు. You don't know Telugu, right? Just I'm teaching you Telugu. I'm telling good things in Telugu. Okay, one more. ఆ అబ్బాయిల కంటే నా ముందున్న అబ్బాయి ఇంకా చాలా మంచోడు, చాలా బాగున్నాడు. నాకు బేసికల్ గా పొగుడుతలు నచ్చావండి, కానీ ఆ అమ్మాయి పొగుడుతుంది. అండ్ ఇప్పుడు మా బాయ్స్ దగ్గరికి వెళ్తాను, సూపర్ ఆన్సర్స్ వస్తాయి. అండ్ నువ్వు రా అమ్మా. అమ్మో సారీ,
ఏ విధంగా ఇష్టం నాకంటే అన్ని ఎక్కువనే ఉన్నాడు, హైట్ వైట్ అన్ని టైం యూ నేమ్. Shahul. Shahul, your hobbies? Playing tennis, lawn tennis, Long tennis, reading books like Reading novels. novels. And you tell me something about your college. I joined this college but not just because the faculties from IITs and NITs. It's because I heard their teaching. I enjoyed it. Here we get individual attention. We get to speak out what we have doubts. And you come out. నీ పేరేంటి? సాయి కిరణ్. సాయి కిరణ్. సాయి కిరణ్ చాలా డేర్ అని నేను అడిగిన జాలి చెప్పేస్తాడు, నేను ఏమడిగిన జాలి చెప్పేస్తాడు. వాట్ సాయి కిరణ్? ఎస్ ఆఫ్ కోర్స్. కదా సాయి కిరణ్ నిజం చెప్పు, నిజం. నువ్వు కాలేజ్ రాగానే ఫస్ట్ నువ్వు ఏ అమ్మాయికి ఫ్లాట్ అయిపోయావు? డేరింగ్ అని చెప్తానా, ఇంకా సెకండ్ కౌన్సిలింగ్ ఉంది కదా, ఇప్పుడు ఎవరైనా వస్తే చూద్దామని. సూపర్. సాయి కిరణ్ చాలా గ్రేట్. అండ్ సాయి కిరణ్, అండ్ యూ టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ కాలేజ్. టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ అదర్ కాలేజ్ ఇన్ ద సిటీ. వన్ వర్డ్ లో సూపర్ ఆన్సర్ చెప్పేశాడు. సూపర్ సాయి కిరణ్. అండ్ యూ కమ్ అవుట్. అండ్ యువర్ నేమ్? I'm Kiran. ఐమ్ కిరణ్. కిరణ్ అంటే ట్యాగ్ లైన్ ఏంటి? Something special? సంథింగ్ స్పెషల్. Yep. చాలు. అండ్ నువ్వు చెప్పు, నువ్వు కాలేజ్ రాగానే ఫస్ట్ ఎంటర్ అయ్యావు కదా, Yep. కాలేజ్ హౌ యూ ఫెల్ట్ అండ్ నీకు ఎలా అనిపించింది? Basically, I'm a sports person. I've liked the football ground, adjacent and Flatano, and the next thing is I've watched so many other colleges, but the college infrastructure I've liked it a lot, adjacent and flat. ఓకే, ఫస్ట్ ఇయర్ వచ్చావు కదా, Yep. ఇప్పుడు నువ్వు ఓన్లీ కాలేజ్ అని 4 days అయింది. ఆఫ్టర్ 4th year తర్వాత నువ్వు ఎలా వెళ్దాం అనుకుంటున్నావు కాలేజ్ బయటికి? ఇన్ వాట్? I would like to rise my colors, say proudly that I'm a Shreyas student. చాలు, ఇంకేం అందరు చైర్మన్స్ అని ఫ్లాట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అన్ని పేరేంటి? Khader. కాదర్, నీ హాబీస్ ఏంటి? I love playing football ఓకే, and singing songs సింగింగ్ సాంగ్స్, and nothing. దట్స్ ఇట్. Yeah. అండ్ యూ టెల్ మీ యువర్ లాస్ట్ క్రష్. Last crush when I was in UKG, I think. యూకేజీ లాస్ట్ క్రషా? అంటే ఇప్పటి వరకు నీకు క్రష్ లాంటివి ఏమీ లేదా? No, sir. యూకేజీనే క్రష్ అంటే చెప్పు. She was my teacher. చాలు. అదే యూకేజీలో చెడ్డీ నేర్చుకునే వయసులో మనకి ఏం తెలుసండి, అప్పుడే టీచర్ క్రష్ అయ్యట. గ్రేట్, సూపర్. అండ్ యూ టెల్ మీ యువర్ హాబీస్. Well, I like playing cricket, football, and I sometimes play keyboard. కీబోర్డ్. Yeah. అండ్ కాలేజ్ నాకు ఫన్నీ థింగ్ చెప్పు. ఇప్పుడు నువ్వు కాలేజ్ జాయిన్ అయ్యి 4 days ఉంది కదా, నీకు జరిగిన ఫన్నీ థింగ్. Well, I have not talked to none of one girl. Girl, sorry, yeah. That's the funny. గర్ల్స్, ఇప్పటివరకు ఈ అబ్బాయి ఎవరితో మాట్లాడండి, అందరు గట్టి హాయ్ చెప్పండి. మీ అందరికి అతని పేరు తెలుసా? నో చూసారు, అదే హాయ్ చెప్పండి, హాయ్ చెప్పేస్తున్నారు. నో యూ హ్యాపీ? Yeah, I'm good. ఎందుకంటే ఒక్క అమ్మాయి కాదు 30 మంది అమ్మాయిలు హాయ్ చెప్పేస్తారు. ఓకేనా? అదే సూపర్. అండ్ యువర్ నేమ్? Gautam. గౌతమ్. నీ హాబీస్ ఏంటి గౌతమ్? Doing mimicry. మిమిక్రీ. గౌతమ్, ఎవరిని చేస్తావు, ఎలా చేస్తావు, చేసి చూపెట్టు. Actually, animals and యానిమల్స్. యా, సూపర్. చాలా తక్కువ మంది టాలెంట్ ఉంటుంది, చేసి చూపెట్టు. ఓకే, నేను first పట్టుకుంటాను. dog and డాగ్. అండ్ నెక్స్ట్ hen. ఏంటి? ఓకే ఓకే ఫైన్. అండ్ నెక్స్ట్ Donkey and అండ్ నెక్స్ట్ next horse. ఓకే. Priest. ఓకే. రోజు జోలో 2 రూపాయలు పెట్టండమ్మా, జోలో ఇంకా 100 రూపాయలు పెట్టండమ్మా. అండ్ బేసికలీ నువ్వు అన్ని మిమిక్రీ ఎప్పటి నుంచి లైక్ అలవాటు నీకు? For 5th class. 5th class నుంచి. అండ్ రియల్లీ సూపర్. అండ్ ఎనీ వన్ మిమిక్రీ, ఎనీ ఎక్స్ట్రా టాలెంట్? ఓకే మా, అంటే చాలా శ్రేయస్ కాలేజ్లో చాలా చాలా టాలెంట్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ Shashidhar Reddy. శశిధర్ రెడ్డి చెప్పు. కొడతావా ఏంటి? భయం అయిపోతుంది, చెప్పు. దక్ష, మాకు 1,00,000 ర్యాంక్ వచ్చింది దక్ష. మేము ఏ కాలేజీలో జాయిన్ కావాలో మాకేం సంబంధం అయితే దక్ష. గేంద్ర బై తెలంగాణ మాకు ఒక కాలేజ్ పెట్టారు, దాని పేరు శ్రేయాస్ అంటారు బై. ఇక చూడరు బై, మస్తు ఉందంట చూడరు. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, ఏమో పెట్టిరు, ఈ యాప చెట్లు కూడా పెట్టిరు. అయ్యా, ఫీ రియంబర్స్మెంట్ కూడా ఉంది అధ్యక్ష. మేము కౌన్సిలింగ్లో సెకండ్ కౌన్సిలింగ్లో ఈ కాలేజ్ పెడదాం అనుకున్నాం అధ్యక్ష. 1,50,000 ర్యాంకు కూడా మా సార్ తీసుకుంటాడు అధ్యక్ష. సూపర్. అండ్ అతను గర్ల్స్ ఎవరైనా సరే అని మూవీ డైలాగ్. Pokri dialogue. ఓకే. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. అది నువ్వేనా? అది నాకు భయమైంది ఆ డైలాగ్, నన్ను చూసి అంటున్నావు. Say a joke. జోక్, కమ్ ఆన్. అండ్ మూవీ డైలాగ్ అండ్ జోక్.
కంబైన్. ఒకసారి మహేష్ బాబు ఎగ్జామ్కి లేట్ వచ్చాడు. సో ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, ఎగ్జామ్ రాసామా లేదా. అప్పుడు చిరంజీవి వచ్చి, బాబు ఈ చీట్ తీసుకో బాబు. థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పుకో బాబు, ఇది నాకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఈ చీట్ ముగ్గురికి ఇదిపో. తర్వాత రామ్ చరణ్ తేజ్ వచ్చి, ఒక్కొక్క చిట్ కాదు షేర్ ఖాన్, 100 చిట్లే ఒకేసారి పంపించు. నెక్స్ట్ సాయి కుమార్ వస్తాడు. హీ వాజ్ కాట్ వైల్ కాపీయింగ్. అప్పుడు చెప్తాడు, కనిపించే 3 పేపర్లు క్వశ్చన్ పేపర్, ఆన్సర్ పేపర్, అడిషనల్ షీట్ అయితే కనిపించని ఆ 4వ పేపర్ వేశారు. చిట్ చిట్ చిట్. జూనియర్ ఎన్టీఆర్ వస్తారు నెక్స్ట్. ఓకే అంటాడు, నెక్స్ట్ ఈ కాలేజీలో ఫస్ట్ చిట్టు పెట్టింది మా తాత, దొరికింది మా తాత, నేను దొరికిన తర్వాత మీరు నన్ను ఏం చేస్తారు సార్. థ్యాంక్స్. సూపర్, ఆసమ్, సింప్లీ సూపర్. శ్రేయస్ కాలేజ్ బాయ్స్ చాలా టకాఫర్ అండి, ఏం చెప్పినా చేస్తారు, అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. నేను ఇక్కడే గాను ఇందాక వచ్చేటప్పుడు చాలా విన్నాను, చాలా మంది అడిగాను, చెప్పారు, ఇదే చెప్పారు. అలాగే ఇప్పుడు 3 బాయ్స్ ముందు వస్తారు, మీరు 100% బాయ్స్ కదా, ఏం చెప్పినా చేస్తారు కదా. రైట్, చలో. నాకు అక్కడి నుంచి ఫీమేల్ వాక్ రావాలి, క్యాట్ వాక్. మీ ఇష్టం, కాంప్రమైజ్ అవ్వదు, ఇంతమంది ముందు మీరు చెప్పారు. అలాగే అమ్మాయిలు కూడా వస్తారు నాకు తెలుసు. ఇక్కడ బాయ్స్ వాక్ కావాలి, మాస్ బాయ్స్ వాళ్ళ వాక్. సూపర్. వాళ్ళ అమ్మాయిలనే వస్తారు ఆల్రెడీ. సో స్టార్ట్, 1 2 3 ఓహో. శ్రేయస్ కాలేజ్ మోడల్స్. నువ్వు ఎవరు నన్ను కొట్టడానికి వెళ్తున్నావా? సూపర్. చూసా కదా శ్రేయస్ కాలేజ్ లో మన ఫస్ట్ రౌండ్ ఇంట్రడక్షన్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళబోయే షార్ట్